టు మై ఛానల్ అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే కామెంట్ కూడా చేశారు. నేను ఒకతను నాకు కామెంట్ చేశారు, మీ హెయిర్ ఎందుకు ఇంత పెద్దగా ఉంది, మీరు ఏం వాడతారు, ఏ షాంపూ వాడతారు, ఏ ఏ ఆయిల్ వాడతారు, మీ హెయిర్ ఇంత పెద్దగా కావడానికి కారణం ఏంటని అడిగారు నన్ను. హెయిర్ పెంచుకోవడం చాలా కష్టం అండి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పాటించాలి. చాలా అంటే కొంతమంది హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి మొహమాట పడతారు. 24 గంటలు హెయిర్ తలకు స్నానం చేస్తూనే ఉంటారు. కానీ అలా చేయొద్దండి. 24 గంటలు తలకు స్నానం చేస్తే హెయిర్ త్వరగా పెరగదు. మనము హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి. వీక్లీలో ఒక 5 టైమ్స్ ఆయిల్తోనే ఉండాలి హెయిర్. మళ్ళీ మాడ కూడా మసాజ్ చేసుకుంటే మన వెంట్రుకలు అనేవి మృదువుగా ఇట్లా మనకి సాగుతుంది. మాడ మసాజ్ చేసిన కొద్దీ సాగుతుంటుంది, బాగా హెయిర్ బాగా మందం అవుతుంది, సాగుతుంటుంది. అండ్ నేను ఈ వీడియో లాస్ట్లో నా రెమెడీస్ ఏంటో చెప్పమన్నారు, ఇప్పుడే చెప్తున్నాను. ఏం అవసరం లేదండి హెయిర్ పెరగాలంటే ఓ పెద్ద పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పెరిగాక కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఏమన్నా ఫంక్షన్స్ వచ్చినా, ఏమన్నా పెళ్ళిళ్ళు వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మరీ చలికాలం వచ్చినప్పుడు ఫుల్ ఇబ్బంది అవుతుందండి. హెయిర్ తలకు స్నానం చేసి ఉంటే అసలు ఆరదు. ఇప్పుడు నాతో పాటు మా చుట్టాలందరూ వెళ్దామంటారు, వాళ్ళవి కొద్దిగా ఉంటాయి హెయిర్స్. రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటారు, స్టైల్ జెల్ వేసుకుంటారు, ఎంబట అయిపోతుంది. నాది చాలా టైం పడుతుంది, ఒక 1 అవర్ అయినా పడుతుంది, ఒక 2 అవర్స్ కూడా పడుతుంది నా హెయిర్ ఆరడానికి. హెయిర్ ఆరితేనే ఫేస్ బాగుంటుంది. జుట్టు వేసుకుంటే తడి మీద వేసుకుంటే అస్సలు బాగోదండి. కాబట్టి నన్ను అడిగితే హెయిర్ పొడుగు ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకి రావాలని కోరుకుంటా. కానీ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వినాలి కదండి. హెయిర్ అంత పొడుగు ఉండగానే అయిపోదు కదా, మాడ కూడా నొప్పులు వేస్తుంది ఒక్కరోజు ఆయిల్ లేకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ లాంగ్ బాగా ఒత్తుగా పెరగాలంటే మనం చేయాల్సిన విషయం ఏం లేదండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలని చెప్పాను. మనం ఒకటే షాంపూ వాడాలి, ఎవరు చెప్పినా వాడొద్దండి. నేను ఏ షాంపూ ఏ ఆయిల్ లాస్ట్లో చెప్తాను, అదే వాడండి తప్పకుండా. మీకు అది ఏమంటారు, ఒక 1 వీక్లో డిఫరెన్సెస్ చూపిస్తుంది ఆయిల్, షాంపూ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఫస్ట్ నుంచి అలాగే వాడుతున్నాను. కానీ హెయిర్ డాండ్రఫ్ ఉంటుంది కదండి, చుండ్రు పోవాలంటే మెయిన్ మెంతులు నిమ్మకాయ పెట్టిన తర్వాత పుల్లటి పెరుగేయాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత ఆ చుండ్రు అనేది మాడకి ఇంకా ఎప్పటికీ ఫ్యూచర్ ఎప్పటికీ మనకి రాదండి. కొంతమంది పెయిన్లు పడతాయి బాగా, అవి కూడా పట్టవు ఒక షాంపూ వాడితే. ఆ షాంపూ ఏంటిది అనేది నేను చెప్తాను, మీరు అదే తెచ్చుకొని వాడండి. ఒక 1 వీక్ చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. చుండ్రుంది బాగా మాకు, ఎలా అండి మేము ఏం చేస్తే అవుతుంది, మందార ఆకులు పెట్టాలా, లేకపోతే ఆయిల్ హీట్ చేసి పెట్టాలా, ఇంకా చాలా అడుగుతున్నారు. అవేమీ అక్కర్లేదండి. మనం నార్మల్గా హెయిర్కి మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టండి. జుట్టు కొబ్బరి నూనె పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకొని, అంటే నానబెట్టుకోవడం అంటే వాటర్లో కాదండి, ముడేసుకోండి. కొబ్బరి నూనె పెట్టిన కొద్దిసేపు ముడేసి తర్వాత హెయిర్ వేసుకున్న తర్వాత మలిచి పెట్టుకోవాలి కింద. ఇప్పుడు ఈ కొసలు ఉంటాయి కదా, కొంతమంది పెట్టర్లేండి, నామూషిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ కొసలు ఉంటాయి కదా, ఈ కొసలు మొత్తం కింది వరకు అల్లి మలిచి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఒక 1 వీక్ అట్లా చేయండి, మీకే జుట్టు సాగినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అలా చెప్తున్నానంటే నా జుట్టు రెమెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నేను ఆయిల్ పెట్టుకుంటాను, ఆయిల్ పెట్టుకొని ఒక 5 డేస్, ఇప్పుడు ఒక 7 డేస్లలో ఒక డే మనం పూజ చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు, సోమవారం అని ఒకరోజు, మంగళవారం అని ఒకరోజు, బుధవారం అని ఒకరోజు, గురువారం అని ఒకరోజు, అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు చేస్తారు. అలాగే నేను శుక్రవారం రోజు పూజ చేస్తానండి. ఆ రోజు నేను తప్పకుండా తలస్నానం చేస్తాను. ఆ రోజు చేసి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా అట్లా ఉండిపోతాను. లేకపోతే సాటర్డే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆయిల్ పెట్టేసుకుంటాను. మళ్ళీ గురువారం రోజు వరకు, శుక్రవారం ఒక 1 వీక్ మొత్తం నేను హెయిర్ మధ్య పెట్టుకుంటాను.
అందరూ అడుగుతారు, ఎందుకు అలా మలిచి పెట్టుకుంటావు, నువ్వు హెయిర్ పొడుగుంది కదా ఎందుకు అలా మలిచి పెట్టుకుంటావు అంటే, జుట్టు మంచిగా అందంగా పొడుగ్గా కనిపించాలంటే స్టైల్ అని తప్పుగా అనుకోకండి నేను అంటున్నానని. చాలామంది కొద్దిగా ఉంటే బాధపడతారు. మనకి పెద్దగా కావాలంటే చేయాల్సిన టిప్సే అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయకపోతే హెయిర్ అస్సలు పెరగదు. మీరు ఎన్ని చేసినా, ఎంత కటింగ్ చేసినా, ఎంత ఫ్యాషన్గా తయారైనా అలా మలిచి పెట్టుకునే హెయిర్ ఖచ్చితంగా పెరగదు. ఎందుకు అలా చెప్తున్నానంటే అది పెరగదండి, నాకు తెలుసు. ఎగ్జాంపుల్కి నా హెయిరే, ఒకప్పుడు నా హెయిర్ కూడా పొట్టిగా ఉంది. తర్వాత నేను అలా పెట్టాక నాకు తెలియకుండానే అంత పొడుగు పెరిగింది. ఇంకొకటి హెయిర్ కటింగ్లో కూడా ఉంటుందండి. మ్యాక్సిమం దేవస్థానాల దగ్గరికి వెళ్తే కట్ చేయించుకున్న వాళ్ళకు కూడా హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. అది నేను నమ్ముతాను. నేను ఎక్కువ విజయవాడ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, అక్కడ కటింగ్ చేయించుకున్నాను. మళ్ళీ యాదగిరిగుట్ట కూడా వెళ్ళాను. ఆ 3 దేవస్థానాలలో కటింగ్ చేయించుకున్నాక ఇంకా నా హెయిర్ పొడుగైందండి. ఇంకా ఏం షాంపూ వాడతారు, ఏ ఆయిల్ వాడతారు, మీరు ఎలా పెట్టుకుంటారు? షాంపూ అనేది కొంతమంది డైరెక్ట్ హెయిర్కి పూస్తారండి. అలా పూయొద్దు. ఇప్పుడు నా హెయిర్కి 4 షాంపూస్ పడతాయి. ఏది 1 రూపీకి 2 వస్తాయి షాంపూస్. అవే వాడతాను, రిచ్వి ఏం వాడనండి. నేను ఇప్పుడు అది 1 రూపీ అయింది షాంపూ. 3 షాంపూస్ వాడతాను. 2 షాంపూస్ ఒక మన మగ్గులో వాటర్లో వేసేయాలి. వాటర్లో వేసి చేతితో తిప్పాలి. ఇట్లా తిప్పిన తర్వాత మన జుట్టు మీద వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని దాన్ని బాగా చేస్తుంటే కూడా వెంట్రుకలు బాగా సాగుతాయి. కొంతమంది షాంపూ డైరెక్ట్ ఇట్లా పోసేసుకొని వాటర్ వేసుకుంటారు. అలా చేయొద్దు. ఎప్పుడు మగ్గులో వాటర్ ముంచుకొని అందులో షాంపూస్ వేసుకొని ఒక 2 షాంపూస్ అలా వేసుకోవాలి. 1 షాంపూ అది అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ 3వ షాంపూ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ హెయిర్ పెట్టుకొని మొత్తం మనం మసాజ్ చేస్తున్నట్టు చేసుకోవాలి మనమే. అప్పుడు వెంట్రుకలు అనేవి ఏమంటాము మందంగా తయారవుతుంటాయి. మనం మసాజ్ అయిపోతుంటుంది కదా వెంట్రుకలకు, అలా చేయండి. ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక 1 వీక్ చేయండి, మీకే అర్థమైపోతుంది. మీ హెయిర్ ఒత్తుగా ఉన్నట్టు, మందమైనట్టు, పొడుగైనట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే నాకు తెలుసు, నేను అలా చేశాను కాబట్టి నా హెయిర్ పెద్దగా అయిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకా వచ్చేసి చాలా వరకు ఫంక్షన్కి వెళ్ళాలండి, మేము హెయిర్ సెట్టింగ్ తెచ్చుకుంటాం, అక్కర్లేదు అవన్నీ ఎందుకండి. మీరు కొన్ని షాంపూస్, కొంతమంది కుంకుడుకాయలు వేసుకుంటారు, కుంకుడుకాయ షాంపూలు వాడతారు, డవ్ షాంపూలు వాడతారు. మీరు అది పడ్డా జుట్టు పెరగలేదంటే ఆపేసేయండి. ఆపేసి ఏ ఆయిల్ వాడుతున్నారో ఆ ఆయిలే వాడండి. ఇప్పుడు నేను చెప్పే షాంపూ వాడండి, మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది చేంజెస్ మీ హెయిర్లో. నేను 9 ఇయర్స్ హెయిర్ అండి ఇది. నేను ఎంత భద్రంగా దాచుకుంటూ మలిచి పెట్టుకుంటూ దానికి ఆయిల్ పెట్టి టైంకి. ఫస్ట్ మెయిన్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. జుట్టు ఫస్ట్ పొడుగు ఎక్కువ కావడానికి వీక్లీలో 1 టైం ఒక 20 రూపీస్ పెట్టి, అంటే ఒక 1/2 కిలో బెల్లం తీసుకొచ్చుకోండి, ఒక 1/2 కిలో పల్లీలను ఏంపి పొట్టు తీసి పక్కకు పెట్టండి. బెల్లం తీస్తారు కదా, గడ్డ పగలగొట్టండి. పగలగొట్టిన తర్వాత తినండి, అట్లానే తినండి. పల్లి చెక్క లెక్కనో మిక్సీ పట్టొద్దు. పల్లీలలో బెల్లం వేసుకొని తినండి. వీక్లీ 1 టైం చేయండి. 1 మంత్లో మీకు జుట్టు పెరగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అలా మీరు చేస్తూ ఉండండి, మీ జుట్టుకి డోకానే ఉండదు అసలు. ఎందుకు అలా చెప్తున్నానంటే పల్లీలు బెల్లం తినడం వల్ల మాత్రం హెయిర్ మాత్రం చాలా పొడుగు పెరుగుతుంది, మందం పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు రావు, నల్లగా ఉంటుంది జుట్టు. పల్లీలు బెల్లంలో ఐరన్ ఉందండి. ఐరన్ చాలా మంచిది జుట్టుకి మనకి. అది చాలామందికి తెలియదు. పల్లీలు బెల్లం తింటే బ్లడ్ వస్తుంది అనుకుంటాం, కానీ కాదు. పల్లీలు బెల్లం తింటే మన హెయిర్ పెరుగుతుంది. అది నేను 100కి 100% పేపర్ మీద రాసిస్తాను. నా హెయిర్ నేను ఇప్పటికీ కూడా ప్రతి మంత్లో ఒక 4 టైమ్స్ తింటాను. వీక్లీ 1 టైం ఖచ్చితంగా నేను పల్లీలు బెల్లం తింటాను. మెయిన్ నా హెయిర్కి రెమెడీ అంటే అదే, పల్లీలు బెల్లం అండ్ ఒకటే షాంపూ, ఒకటే ఆయిల్.
మధ్యలో నేను కొన్ని రోజులు వేరే షాంపూ వాడానండి. నేను వాడిన షాంపూస్ రాక డవ్ షాంపూ వాడాను. కానీ అందులో నాకు అంటే హెయిర్ ఏం ఊడలేదులే, కానీ ఇంకా ఇయర్స్ వాడిన షాంపూ ఉంది కాబట్టి నాకు జుట్టుకి మెత్తగా అనిపించలేదు. తర్వాత మళ్ళీ నా షాంపూ వచ్చాక తీసుకొచ్చుకున్నాను. నా హెయిర్ నాకు మెత్తగా అనిపించింది. ప్రతి ఒక్కరు మాత్రం హెయిర్ లాంగ్ కావాలి, పొడుగు అండ్ ఒత్తు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పల్లీలు బెల్లం తినండి. తింటేనే మీకు తెలుస్తుంది. ఒక 1 మంత్ తినండి. 1 మంత్ తింటే ఖచ్చితంగా దానికి ఏంటి మీకే చేంజెస్ కనిపిస్తాయి. ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి. కొంతమందికి ఫేస్ గురించి, కొంతమందికి లిప్స్ గురించి. చాలామందివి లిప్స్ బ్లాక్ ఉంటాయి. దానికి చిట్కా ఏంటో తెలుసా? అవి పెట్టండి, ఇవి పెట్టండి అంటారు. కానీ అవి ఏవి కాదండి. ఇంకొక లాంగ్ వీడియో ఉంది నాది లిప్స్ ఫేస్ గురించి. నేను చూడండి పౌడర్ కూడా వేయను. నేను స్నానం చేసి మార్నింగ్ స్నానం చేస్తాను, అలాగే ఉంటాను. గిత్త ఫిల్టర్ కూడా వేసుకోను. అసలు పౌడరే వేయను నేను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఇది నాది ఒరిజినల్ ఫేస్ చూడండి. నేను అస్సలు పౌడర్ వేయను, నాకు అస్సలు నచ్చదు. నాకు ఎందుకో నచ్చదు. వేసేవాళ్ళు వేసుకుంటారు, నేను వేయను. వీటికి కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటే హెయిర్ ఫేస్ ఎప్పటికీ గ్లోగా ఉంటుంది. అండ్ మళ్ళీ లిప్స్ చాలా వరకు అందరివి బ్లాక్ అవుతుంటాయి. అలా బ్లాక్ అవ్వకూడదు అంటే ఒక చిన్న టిప్ ఉందండి. అది నా ఛానల్లో వీడియో ఉంది, ఖచ్చితంగా అది కూడా చూడండి. అది చూస్తే మీకు ఎందుకు నేను అలా చెప్పాను అనేది ఉంటుంది. మావి బ్లాక్ ఉన్నాయండి లిప్స్ అని ఎవరైనా అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఆ చిట్కా చెప్తాను, మీకు ఖచ్చితంగా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫేస్ కూడా చాలా నన్ను అందరూ అంటారు, మీరు ఎందుకండి ముదురు లేదు ఫేస్ అంటే నాకు 2 పిల్లలండి, అలా లేరు మీరు అమ్మాయిలాగా ఉన్నారని. వాటికి కూడా టిప్స్ ఉంటాయండి. నేను చిన్నప్పటి నుండి అదే ఫాలో అవుతూ వచ్చాను. అలా ఫాలో అయితే చాలు. ఫేషియల్స్ అవసరం లేదు, కనీసం ఫేస్కి పసుపు కూడా పెట్టనవసరం లేదు, ఏది అవసరం. న్యాచురల్ బ్యూటీ లాగా ఉంటాం మనం. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి నా ఛానల్లో చూడండి. మీకు వీడియోస్ లాంగ్ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లలో ఉన్నాయి. తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్ని వాళ్ళకి పంపించండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి. ఏ షాంపూ అంటే కార్తిక షాంపూ అని 1 రూపీ ఉంటుంది. ఇంతకుముందుకు 1 రూపీకి 2 వచ్చేది. నేను మీకు ఆ షాంపూ చూపిస్తాను ఉండండి. నేను అదే షాంపూ వాడతాను ఇప్పటికీ కూడా. ఈ షాంపూ మీరు ఒక 1 వీక్ వాడండి, మీకు డిఫరెన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. నేను ఇందాక తీసి పక్కన పెట్టుకోలేదండి, వీడియో చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను. ఇంకో ఈ షాంపూ వాడండి. ఈ షాంపూ ఖచ్చితంగా మీకు డిఫరెన్సెస్ కనిపిస్తుంది. కార్తిక షాంపూ ఇది. అండ్ నేను పారాషూట్ ఆయిలే వాడతానండి, ఏది వాడను. ఇదిగోండి పారాషూట్ ఆయిల్. ఒక నిమిషం. పారాషూట్ ఆయిల్ నేను కొన్ని సంవత్సరాలుగా, నేను పుట్టి పెరిగి ఇన్నేళ్ళైనా కూడా ఇదే ఆయిల్ వాడుతున్నాను. నేను ఏ ఆయిల్ మార్చలేదు ఇంతవరకు. ఇదే వాడండి మీరు కూడా, ఏం అవసరం లేదు. దీనికి ఒక 10 రూపీస్ పెడితే ఇది దొరుకుతుంది మనకి. ఇది ఒక 10 రూపీస్, ఇది ఒక 10 రూపీస్ ఓన్లీ. చూడండి పారాషూట్ ఆయిల్, ఖచ్చితంగా ఇది పెట్టండి. అంటే వేరే ఆడితో నేను అవి పెరగవా అంటే అది పెట్టే వాళ్ళకి తెలుసండి, నాకు తెలియదు. ఈ ఆయిల్ అయితే కంపల్సరీ వాడండి, మీకే చేంజెస్ కనిపిస్తాయి. మాడ కూడా మెత్తగా ఉంటుంది, మెడ నొప్పి ఉన్న పోతుంది ఈ ఆయిల్ వల్ల. హెయిర్కి మాత్రం కంపల్సరీ పారాషూట్ ఆయిల్. ఇలా మనకి కాకుండా మన ఇంట్లో కొబ్బరి కొనుక్కొని కూడా మనం ఆయిల్ డైరెక్ట్ పట్టించుకోవచ్చు. ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదే అది ఒకటే, కాకపోతే ఇది స్టాక్ ఉంటుంది, అది మనం ఎప్పుడెప్పుడే చేయించుకొని పెట్టుకోవాలి ఎప్పటికైనా. ఇదొకటి. కార్తిక షాంపూ అండి, ఈ షాంపూని నేను వాడేది. చూడండి ఇక్కడ 1 రూపీ అని ఉంటుంది, ఎక్కడో మీకు చూపిస్తాను ఉండండి. కిందనే ఉంది 1 రూపీ. ఈ షాంపూనే నేను వాడతాను కొన్ని సంవత్సరాలుగా. ఒక 20 ఇయర్స్కి ఇదే షాంపూ వాడుతున్నాను నేను. ఒక 25 ఇయర్స్ అయి ఉండొచ్చు. నాకు ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి ఇదే షాంపూ వాడుతున్నాను. మీరు కూడా ఇదే షాంపూ వాడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఒక 1 వీక్ ఏమో ఆయిల్ మంచిగా పెట్టుకొని ఒత్తుగా మలిసి పెట్టుకోండి హెయిర్. మీకు జుట్టు పెరగకపోతే నేను గ్యారంటీ ఇస్తాను, ఈ 2 వాడండి. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి.
నెక్స్ట్ వీక్లీ 1 టైం ఒక 50 రూపీస్ మనకి కావు అనుకుంటే ఒక 4 రూపీస్ షాంపూస్, ఒక 20 రూపీస్ బెల్లం, ఒక 20 రూపీస్ పల్లీలు, అంతే. ఎక్కువ అవసరం లేదు. వీక్లీ ఒక 50 రూపీస్తో హెయిర్ పెద్దగా చేసుకోవచ్చు. నేను గ్యారంటీగా చెప్పగలను, ఖచ్చితంగా దీనివల్ల ఫలితం ఉంటుందని. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఈ వీడియో అడిగిన వాళ్ళు. మీకు ఎలా అనిపించిందో, బాగా అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.